సరే నిన్న విజయమ్మ గారు రాసిన ఒక లేఖ కొంత ప్రకంపనలు సృష్టిస్తుందని చెప్పుకోవచ్చు మనం. ఆ లేఖను గనక పరిశీలిస్తే దాంట్లో విజయమ్మ గారు ఫస్ట్ ఏమో నలుగురు మనవలకి ఆస్తి ఇద్దామనుకున్నారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అన్నారు. ఒకసారి ఏమో అసలు ఆస్తి పంపకాలు జరగలేదన్నారు. ఒకసారి ఏమో ఆస్తి పంపకాలు జరిగిన దాంట్లో జగన్మోహన్ రెడ్డి ఎక్కువ వాటా తీసుకున్నారు, షర్మిలకి ఇవ్వాల్సిందే లేదని ఇలా అంటే రాసిన 3 పేరాల్లో ఒక పేరాకి ఒక పేరాకి పొంతం లేకుండా లెటర్ రాయటం జరిగింది. సో దాని గురించి మీ అభిప్రాయం ఏంటి సార్? ఆ లెటర్ల అంశాల గురించి మీరేం చెప్తారు? శేఖర్, బేసిక్గా ఒక కుటుంబ వ్యవహారాల్ని 4 గోడల మధ్య పరిష్కరించుకోవడం లేదా న్యాయస్థానాల మధ్య పరిష్కరించుకోవాల్సిన వ్యవహారాన్ని రాజకీయ వేదిక మీదకి తీసుకురావడమే ఇక్కడ విషాదం. కుటుంబంలో సమస్యలు ఉండొచ్చు, పంపకాలు వ్యవహారాల్లో మంచి చెడ్లు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కుటుంబ వ్యవహారాలు ఎక్కడ కూడా అయితే 4 గోడల మధ్య లేదా కోర్టుల్లో మధ్యలో ఎక్కడ పరిష్కారానికి ప్రయత్నించడం అంటే అది అబాస్ పాలడానికి తప్ప ఇంకోటి పని కాదు. మీరు ఎప్పుడో కుటుంబ వ్యవహారాలు చూసినప్పుడు ఇంట్లో పరిష్కరించుకుంటే ఎవరికి తెలియదు, కోర్టులో పరిష్కరింటే కోర్టు తీర్పు అనుగుణంగా వెళ్ళిపోతారు. ఈ 2 మధ్యలో ఊర్లో పరిష్కారానికి వెళ్ళారంటే వీధుల్లోకి ఆ కుటుంబం చాలా ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది. ఇది కూడా అంతే. ఇప్పుడు విజయమ్మ గారు, రాజశేఖర రెడ్డి గారు, ఏదైతే దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారికి 2 పిల్లలు, జగన్మోహన్ రెడ్డి గారు, షర్మిల గారు. రాజశేఖర రెడ్డి గారు సతీమణిగా విజయమ్మ గారు నిన్న ఒక లేఖ రాశారు. నిజంగా లేఖ రాసి బహిరంగ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఏం చెప్పదలుచుకున్నారు అంటే ఒక రకంగా మానసిక ఒత్తిడిని చేదలుచుకున్నారు. ఈ లేఖ వల్ల జరిగేది ఏంది? రాజకీయ చర్చ అవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఒక రాజకీయ పార్టీకి అధినేత, ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నారు. ఈ చర్చ ఏమవుతుంది? ప్రజల్లోకి వెళ్తే జగన్మోహన్ రెడ్డి గారు చెల్లికి అన్యాయం చేసినాడు అనే మెసేజ్ పోవడానికి తప్ప ఇంక దేనికైనా ఈ లేఖ పనికొస్తుందా? లేఖలో అంశాలు కరెక్ట్ తప్పు తర్వాత చర్చించుకోవచ్చు. మీరు లేఖను బహిరంగ చేయడం ద్వారా సమస్య అయితే పరిష్కారం కాదు. జగన్ గారికి న్యాయం జరగదు, షర్మిల గారికి న్యాయం జరగదు. ఒకటి జరిగేది ఏంటంటే ప్రతిపక్షాలకు ఆ లేఖ ఒక ఆయుధం అవుతుంది. రాజశేఖర రెడ్డి గారిని అభిమానించే వాళ్ళు బాధపడతారు, రాజకీయంగా చర్చనీయాంశం అవుతుంది. దీనికి తప్ప ఆ లేఖ దేనికైనా పనికొస్తుందా? ప్రాథమిక అంశం. మొట్టమొదటి అంశం, విజయమ్మ గారు ప్రస్తావనలో కొన్ని గందరగోళాలు కనిపిస్తాయి. అంటే చట్టం పరంగా ఏం అవకాశాలు లేనట్టున్నాయి, లీగల్ గా పోవడానికి ఏం శాంటిటీ ఉన్నట్లేదు. ఇవి లేనప్పుడు ఏం చేస్తారంటే ఈ స్టైల్ పోతారు. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఎంతో కొంత మానసికమైన ఒత్తిడి ఉంటుంది కదా. ఎంత కాదన్నా ప్రతిపక్షాలు మీ చెల్లికి అన్యాయం చేసావు, ఏది ఆధారం అంటే మీ మదరే చెప్పారు కదా అంటారు. ఆధారం ఏమి లేదు, అమ్మగారే చెప్పారు, మీ అమ్మాయి చెప్పిందంటే ఇంకా అంతకుమించి ఆధారం ఏముంది? అయితే ప్రతిపక్షాలు జగన్మోహన్ రెడ్డి మీద దాడి చేయడానికి పనికొస్తుంది ఆ లేఖ. అంటే ఒక రకంగా మానసిక ఒత్తిడి చేసి ఆ ఒత్తిడిని తట్టుకోలేక ఏమన్నా కొంత ముందుకు వస్తారా అనడానికి ఒక రకమైనటువంటి వాడకూడదు తెలియని బ్లాక్ మెయిలింగ్ టాక్టిక్సే కదా. ఇది సరైన విధానం కాదు. మొట్టమొదటి అంశం విజయమ్మ గారు చెప్పే దాంట్లో ఇల్లాజికల్ ఏమనిపిస్తుంది అంటే, రాజశేఖర రెడ్డి గారికి సతీమణి విజయమ్మ గారు, భార్యాభర్తలకు ఉమ్మడి ఆస్తిలో భర్తకి ఎంత అధికారం ఉంటుందో భార్యకి కూడా అంతే అధికారం ఉంటుంది. భర్త చనిపోతే భర్త అధికారం మొత్తం భార్యకే ఉంటుంది భర్త చనిపోయిన తర్వాత. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారి ద్వారా వారసత్వంగా వచ్చిన ఆయన స్వరాజ్యతంగా కావచ్చు, లేదా వారసత్వంగా రాజారెడ్డి గారి నుంచి వచ్చిన ఆస్తి కావచ్చు, దానికి ఆయన చనిపోయిన తర్వాత హోల్సేల్ ఓనర్ ఎవరు? విజయమ్మ గారు. వారి పిల్లలు మేజర్ అయితే వాళ్ళు. మరి ఇప్పుడు ఆయన పంచలేదు, మీరు పంచండి. ఉంటే టెక్నికల్ గా అవకాశం ఉంటే, వారు చనిపోయినారు, ఇంక మీరు పంచచ్చు, మీ చేతిలోకి వచ్చేసింది కదా, మీకు రైట్ ఉంది కదా, వాడు ఉంటే కదా పాయింట్. 2, నాకు అర్థం కాదు. మొదటి నుంచి విజయమ్మ గారు కానీ షర్మిల గారు కానీ చేస్తున్న విచిత్రమైన వాదం ఏంటంటే, కుటుంబాల్లో ఎక్కడైనా పిల్లలకి ఆస్తులు పంచుతారు. ఒక తండ్రి పిల్లలకి ఆస్తి పంచుతారు, మనవలకి మనవరాలు పంచడు. ఆయనకు అధికారం కూడా లేదు. ఎవరు కూడా మనవరాలు సలహా ఇవ్వచ్చు, చూడండి రా బాబు అని, అంతే తప్ప అసలు తండ్రికి మనవలకి మనవరాలు పంచే అధికారం కూడా ఇచ్చాడు. రాజశేఖర రెడ్డి గారికి 2 పిల్లలు, మీ ఆస్తిని 2కి పంచొచ్చు, మీరు మాట్లాడుకోవచ్చు. అలా కాకుండా రాజశేఖర రెడ్డి గారు బతుకున్నప్పుడే నలుగురు మనవలకి మనవరాలకి సమానంగా పంచుకోమని చెప్పి రాజశేఖర గారు చెప్పారంటారు. అది ఎట్లా నాకు అర్థం కాదు. మనవలకి మనవరాలకు పంచిపోయే తాత మేము ఎప్పుడు చూడలేదు. అది ఎట్లా సాధ్యం అవుతుంది? ఆయనకి అధికారం కూడా లేదు కదా. 2, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కుమార్తెలు కూడా నాకు తెలిసి మేజర్లు అనుకుంటాను. జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడ అధికారం ఉంది?
ఆయన బాగా బుద్ధి పుట్టినట్టు అనిపించేదానికి వారసత్వంగా వచ్చింది, పిల్లలకు అధికారం వచ్చేస్తుంది. కాబట్టి ఇట్లాంటి విషయాలు ఏమీ సంబంధం లేకుండా బుద్ధి పుట్టినట్టు మాట్లాడడం అనేది ఒక రకమైన ఒత్తిడి. రాజకీయ నాయకుడు కాబట్టి, రాజకీయ నాయకుడు కాకుండా ఉంటే జగన్ గారికి లేఖ వచ్చిండేది కాదు. జగన్ గారు రాజకీయ నాయకుడు కాకుండా ఉంటే రాజకీయ లెటర్ వస్తుంది, ఎందుకంటే ఆయన ఎవరు పట్టించుకోరు. ఇప్పుడు రాజకీయ నాయకుడు కాబట్టి ప్రజల ముందు ప్రతిపక్షాలు రేపటి నుంచి అనే మాట తల్లే చెప్తుంది, జగన్ అన్యాయం చేశాడు చెల్లికని అని. ఆ మాటకి విలువ ఉంటుంది, ఆయనకి ఇబ్బంది ఉంటుంది. ఆ రకంగా ఇబ్బంది పెట్టి మానసికంగా ఒత్తిడి చేసే కార్యక్రమంగా కనిపిస్తుంది. లాజికల్ గా లేవు. రెండోది, రాజశేఖర రెడ్డి గారు పంచలేదు అంటారు. పంచలేదన్నప్పుడు మిగతా ఆస్తులన్నీ ఎట్లొచ్చినాయి వాళ్ళకి? పలానా లోటస్ పాంటో పలానా చోట శర్మిలా గారికి కొన్ని ఇచ్చినారు. ఫస్ట్ ఏమో పంపకాలు జరగలేదంటారు, తర్వాత ఏమో జరగాల్సినంత జరగలేదు అంటారు. ఏదో ఒకటి స్టాండ్ బై ఉండాలి. జరిగిందా జరగలేదా? రాజశేఖర రెడ్డి గారు పిల్లలకి ఆస్తులు పంపకాలు, రాజశేఖర రెడ్డి గారైనా ఎవరైనా ఎప్పుడు చేస్తారు? ఇంకా ఎవరు జీవితం వాళ్ళు ఉండాలి అనుకున్నప్పుడే చేస్తారు. విభేదాలు వస్తే కాదు, విభేదాలు వచ్చినప్పుడు పంచుకుంటారు. మేజర్ గా తల్లిదండ్రులు ఎప్పుడు కూడా ఇంకా పిల్లలు వాళ్ళ బతుకులు వాళ్ళు బతుకుతున్నారు, తండ్రి కొడుకు బతుకు కొడుకు, తండ్రి కూతురు బతుకు బతుకుతున్నారు అన్నప్పుడే పంచుతారు. అప్పుడు పంచినప్పుడు పంచుకుని ఉంటారా? పంచడం అంతా మొదలెట్టిన తర్వాత ఎవరు ఆస్తి వాళ్ళదే. పంచేటప్పుడు సగం పంచడం, కొద్దిగా పంచకపోవడం ఏమి ఉండదు. రెండు, రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు విద్యుత్ ప్లాంట్లో వెళ్ళాడు. రాజశేఖర రెడ్డి గారి ద్వారా కాదు, రాజశేఖర రెడ్డి తండ్రే కావచ్చు. చాలా మంది పిల్లలు తమ లైఫ్ స్టైల్ ఉన్నప్పుడే కూడా వ్యాపారాలు చేసుకుంటా ఉంటారు. ఇప్పుడు ఇంట్లో ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఉన్నప్పుడు అబ్బాయి ఎదిగి నేను ఒక వ్యాపారం చేసుకుంటాను నాన్న అంటే పో చేసుకో అంటాడు. అంటే కూతుర్లకి ఇంట్లో పిల్లలందరూ సమానం వస్తే దాన్ని కాదు కదా. కాబట్టి ఏ లాజికల్ గా చూసినా కూడా సరైనది కాదు. ఇప్పుడు ఇట్లాంటి ఉన్నప్పుడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సండూర్ పవర్ సరస్వతి పవర్ సమ్ పర్సంటేజ్ ఆఫ్ షేర్లు ఇచ్చారు, అది ఇప్పుడు కోర్టులో ఉంది. ఆ కోర్టులో ఉన్న దాని వరకు ఎందుకు పోయింది? జగన్మోహన్ రెడ్డి గారు పోవాల్సిన పరిస్థితి మీరు సృష్టించారు. ఆయన తల్లి పేరుతో ఆస్తిని బదలాయించాడు, గిఫ్ట్ డీడ్ గా ఇచ్చాడు. ఇక్కడ ప్రశ్న నాదేంటంటే, విజయం గారు సమాధానం చెప్పాల్సింది కూడా, ఆస్తిలో తండ్రి ఆస్తి మీరు రాజశేఖర రెడ్డి గారి సతీమణి, రాజశేఖర రెడ్డి గారి వారసత్వ ఆస్తిలే జగన్ అయితే మీకు గిఫ్ట్ డీడ్ ఇవ్వాల్సిన అవసరం వచ్చింది ఆయనకి? రైట్ కదా మీది. గిఫ్ట్ డీడ్ ఇచ్చాడంటే గిఫ్ట్ డీడ్ మీన్స్ నాది, నేను ప్రేమతో అమ్మకో కొడుకో తెల్లికి ఇవ్వడానికి లేదు, కానీ అమ్మ నాన్న మధ్య ఉంటుంది, రక్త సంబంధికులు కదా. ఇప్పుడు జగన్ ఆస్తి కాబట్టే కదా గిఫ్ట్ డీడ్ ఇచ్చాడు. వాళ్ళ తండ్రి లేదా మీ భర్త ఆస్తి అయ్యి ఉంటే గిఫ్ట్ డీడ్ ఎట్లా ఇస్తాడు జగన్ మీకు? మీరు ఎట్లా తీసుకున్నారు? కాబట్టి గిఫ్ట్ డీడ్ ఇచ్చాడంటే జగన్ సొంత ఆస్తి అంతే. కాబట్టి గిఫ్ట్ డీడ్ తీసుకొని మీరు షేర్లు మార్చుకోవాలని నిర్ణయించుకున్నారు. కాబట్టి విజయమ్మ గారు ఇట్లా చేయడం అనేది సరైనది. పైపెచ్చు ఒక ప్రధానమైన అంశం, జగన్మోహన్ రెడ్డి గారు తల్లి పైన కోర్టులో కొట్లాడుతున్నాడు, తల్లినే కోర్టుకి లాగాడు, తప్పు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని కంపెనీల్లో బహుశా చెల్లికే ఏదో ఇవ్వాలనుకున్నాడు, గిఫ్ట్ డీడ్ ఇవ్వడానికి చెల్లికి అవకాశం లేదు కాబట్టి తల్లి పేరుతో ఇచ్చినాడు. అంటే అర్థం ఏంటంటే ఆస్తులు పంపకాలు అయిపోయినాయి, ఎవరి ఆస్తులు వాళ్ళవే. తను జైల్లో ఉన్నప్పుడు కానీ ఆ తర్వాత ఎన్నికల ప్రచారంలో శర్మిలా గారు ఒక మంచి పాత్ర పోషించారు, దాన్ని ఎవరు కాదనలేరు. అంత మంచి పాత్ర పోషించే చెల్లికి తన ఆస్తిలో కొంత ఇవ్వాలనుకున్నాడు, తన ఆస్తిలో వాటా కాదు, తన ఆస్తిలో కొంత ఇవ్వాలనుకున్నాడు, అభిమానంతో ఇచ్చాడు. కాకపోతే అవన్నీ కూడా ఈ ఈడీ అటాచ్మెంట్ లో ఉన్నాయి. అది జగన్మోహన్ రెడ్డి గారికి బెయిల్ తో ముడిపడి ఉంది, బెయిల్ షరతులతో ముడిపడి ఉంది. దాని ప్రకారం ఆ అటాచ్మెంట్ అయిన ఆస్తులు ఏవి కూడా క్రయ విక్రయాలు చేయడానికి లేదు, అడ్మినిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అందువల్ల జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినట్టే ఇచ్చి ఆ బాండ్లన్నీ కూడా ఇంట్లోనే పెట్టుకున్నారు. ఎందుకు? అమ్మకూడదు కాబట్టి. అంటే వీళ్ళేం చేశారు, బాండ్లు మా దగ్గర లేవు అనేసి డైవర్షన్స్కి వెళ్ళినారు. విజయమ్మ గారి పేరున్న ఆస్తుల్ని షర్మిలా గారి పేరు వారు సూచించిన పేరులో బదలాయింపుకు పూనుకునేసినారు. అంటే ఇక్కడ విజయమ్మ గారు ఒక మాట అన్నట్టున్నారు ఎక్కడో, నేను షర్మిలాకి బినామీని కాదు, నా సొంతం అంటున్నారు. బినామీ కాబట్టి షర్మిలాకి ఎందుకు ట్రాన్స్ఫర్ చేస్తున్నారు అంటే విజయమ్మ గారికి బినామీ కాదు ఇక్కడ,
జగన్ గారి అవగాహనలోనే షర్మిల గారు వేరుపడ్డారు కాబట్టి విజయమ్మ పేరు తీసుకున్నా అది నీకే, అవునవును. ఈ ఈడీ అటాచ్మెంట్ అయిన తర్వాత తీసుకోండి అని చెప్పి వీళ్ళు ఇంకా తొందరపడిపోయి మూవ్ అయినారు. మూవ్ అయితే అది సక్సెస్ అయితే జగన్ గారు బెయిల్ రద్దు అయ్యే అవకాశం ఉంది. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇలా అబద్ధాలు చెప్పినారు, బాండ్లన్నీ నా దగ్గరే ఉన్నాయి, ఈడీ అటాచ్మెంట్ లో ఉంది కాబట్టి చేయకూడదు, బలవంతంగా చేశారు కాబట్టి పైపెచ్చు షర్మిల మీద అభిమానంతో నేను ఇచ్చిన గిఫ్ట్ డీడు ఆ అభిమానం పోయింది, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు రోజు ఆయనే తిడతా ఉంది, కాబట్టి నా ఆస్తులు నేను తీసుకోదలుచుకున్నాను. కీలకమైన పాయింట్ సార్. విజయమ్మ గారు నిన్న ఒక లేఖ రాసి ఆ లేఖలో లాస్ట్లో పాయింట్ ఏం పేర్కొన్నారంటే, దయచేసి ఈ అంశాన్ని మీడియాలో ఎక్కువగా చర్చించొద్దు, ఎక్కువ డిస్కస్ చేయొద్దు, ఇది మా కుటుంబ వ్యవహారం, దీన్ని వదిలేయండి అని చెప్పి ఆ చివరిలో ఒక లైన్ రాశారు. అసలు ఈ అంశం, ఈ ఆస్తుల గొడవ కావచ్చు, ఈ అంశం మొట్టమొదట ప్రెస్ ముందు తెచ్చింది షర్మిల గారు. విజయమ్మ గారు చాలా సందర్భాల్లో మాట్లాడారు. రీసెంట్గా చూస్తే మనం షర్మిల గారు చాలా అంటే ఒక అనరాని మాటలు జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. అంతకుముందు గతంలో చాలాసార్లు జగన్ గారిని విమర్శించినప్పుడు ఎప్పుడూ రాని ఇలాంటి వ్యాఖ్యలు ఇప్పుడే ఎందుకు వచ్చినాయి విజయమ్మ గారి నుంచి అనుకోవచ్చు మనం? విజయమ్మ గారి మాటలోనే ఆ డొలతనం కనిపిస్తోంది కదా, ఎక్కడో బాగా ఒత్తిడికి గురైనట్టున్నారు, మరి ఎవరు ఒత్తిడికి గురైన తెలియదు కానీ ఒత్తిడికి గురైనట్టున్నారు. ఇప్పుడు మీరు నన్ను ఇంటర్వ్యూ పిలిచేసి మీరు మాట్లాడొద్దంటే అట్లుంటుందో అట్లుంటుంది. మీరు పబ్లిక్ కి దాని నోట్ రాయేసి మళ్ళీ లేఖ రాసి ఎవరు తెలిసింది, ఎక్కడ తెలిసింది ప్రపంచానికి? మీరు నేరుగా జగన్ గారికి లేఖ రాయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? జగన్ గారికి మీకేం మాటలు లేవా? ఎక్కడ కనపడినా చాలా ఆప్యాయంగా పలకరించుకుంటున్నారు. మీరు కొడుకుని ఎట్లా ప్రేమించాలో అట్లా ప్రేమిస్తున్నారు, తల్లిని ఎట్లా ప్రేమించాలో ఆయన ప్రేమిస్తున్నారు. నేరుగా మాట్లాడండి ఇంట్లో పోయి. లేఖ ఎందుకు రాయాలి? లేఖ రాసినారంటేనే దాన్ని ఇష్యూ చేయాలని అర్థం. దాని పబ్లిక్ గా వచ్చింది. మరి మీరు లేఖ రాసి రహస్యంగా బాండ్ లో మన పోస్టర్ లో పంపించేస్తుంటే మీకు జగన్ గారికి తప్ప మూడోవరికి తెలియదు కదా, ఎక్కడ తెలిసిన లేఖ విషయం. మళ్ళీ అంతా చేసేసి కింద ఇది మా కుటుంబ వ్యవహారం అంటే, మీ కుటుంబ వ్యవహారం ఇంట్లో పరిస్థితి ఇందులో ఎందుకు వచ్చినారు? చేసేది చేశారు. రెండోది జగన్మోహన్ రెడ్డి కోర్టుకి వెళ్లాల్సిన పరిస్థితి మీరే సృష్టించారు. ఇక్కడ కోర్టులో తల్లికి వ్యతిరేకంగా వాదిస్తున్నాడు జగన్. నా పాయింట్ ఏంటంటే, కోర్టు మెట్లు ఎక్కనంత వరకు సమస్య లేదు, ఎక్కిన తర్వాత దాని అర్థం ఏంటి? ఫైటింగ్ సిద్ధపడినట్టే కదా. ఆడిపోయి మా అమ్మ చాలా మంచిది ఆయన అని, నా కొడుకు మంచిది అంటే పోయి బయట పరిస్థితి అంటాడు జడ్జి. ఇద్దరు మంచిగా ఉన్నప్పుడు మాకేం సమస్య? మీరు ఇద్దరు వచ్చారంటే తెగకపోతే నా దగ్గరకు వచ్చినారు. జడ్జి దగ్గరికి ఎందుకు పోయినా? ఇద్దరు పంచాయతీ తెగలేదు కాబట్టి పోయినాం. తెగకపోకుండా తెంచకపోవడానికి వరకు విమర్శించండి, తెంచలేదు కాబట్టి కోర్టుకు వెళ్ళినాడు. వన్స్ కోర్టుకు వెళ్ళిన తర్వాత జగన్ గారు తన వాదన కరెక్ట్ అంటాడు, విజయమ్మ గారు తన వాదన కరెక్ట్ అంటారు. అటు నా కొడుకు అని ఆమెని నా తల్లి అని అయినప్పుడు పోవాల్సిన లేదు కోర్టుకి. పంచాయతీ తెగలేదు కాబట్టి అడిగినారు. కాబట్టి చాలా అంటే ఒక ఒత్తిడికి గురైనట్టున్నారు. ఒకవైపు కొడుకు గుర్తు వస్తున్నాడు ఆమెకి. అంతర్లేదంగా ఆ లేఖల్లో కొడుకుని ఇబ్బంది పెట్టే పనులు ఉన్నాయి, మళ్ళీ ఎక్కడో కొడుకు ప్రేమ కనిపిస్తా ఉంది. ఎందుకు ఇంత ఒత్తిడి ఈ వయసులో మీకు? రాజశేఖర గారు సతీమణిగా కాబట్టి మీరు ఇద్దరు పిల్లలు మీకు సమానం, కొడుకు కూతురు. చివరకు మీ పాత్ర కూడా ఇప్పుడు రిటైర్ అయిన పాత్ర, ఎందుకంటే మీ కొడుకులు పెద్దవాళ్ళు అయిపోయారు. చివరకు వాళ్ళ పిల్లలు కూడా పెళ్లిళ్ళు అయినాయి. ఆల్రెడీ రాజారెడ్డి పెళ్లి అయింది, పెళ్లిళ్ళకి వచ్చేసినారు. అంటే మనవాళ్ళు మనవరాళ్ళు పెళ్లి చేసుకునే వయసులో మీరు ఆర్థిక సమస్యలు పరిష్కరించలేరు. వాళ్ళు చాలా పెద్దవాళ్ళు అయిపోయినారు. మీరు ప్రశాంతంగా మనవాళ్ళు మనవరాలతో ఉండడం తప్ప మీ మాట వినే పరిస్థితిలో వాళ్ళు లేరు. మనవరాళ్ళే పెళ్లిళ్ళకి వచ్చేసినారు. మన పాత్ర ఎవరు ఉంటారు? మనం ప్రశాంతం. ఈ టైంలో ఆమె ఒక పాత్రను పోషించడమే పొరపాటు. కాబట్టి ఆమె మళ్ళీ లీగల్ గా పోవడం, ఆ తర్వాత బాండ్లు ఉన్నా దాన్ని లేవని చెప్పి కొడుకు దగ్గర బాండ్లు పెట్టుకొని బాండ్లు లేవని చెప్పి ట్రాన్స్ఫర్ చేయడం, ఇవన్నీ చూసినప్పుడు ఖచ్చితంగా కోర్టుకు మెట్లు జగన్ వెళ్లాల్సిన పరిస్థితిని మీరే సృష్టించారు. వెళ్ళారు కాబట్టి ఆయన రూల్ ఆయన మాట్లాడుతున్నాడు. ఇది విజయమ్మ గారి లేఖ సమస్య పరిష్కరించదు. దీంట్లో ఒక చిన్న అంశం సార్, అంటే ఇప్పుడు ఈ ఆస్తుల గొడవలు కానీ, లేకపోతే షర్మిల గారు చేస్తున్న వ్యాఖ్యలు కానీ, విజయమ్మ గారు చేస్తున్న వ్యాఖ్యలు కానీ, ఇవన్నీ సగటు రాజశేఖర రెడ్డి గారి అభిమానులు మనసు నొచ్చుకుంటాయి ఖచ్చితంగా. సో ఇప్పుడు ఈ జరుగుతున్న ఈ సినారియో మొత్తం రాజశేఖర రెడ్డి గారి అభిమానులు జగన్కి మరింత దగ్గర అయ్యే అవకాశం ఉంటుందా, లేకపోతే ఏమన్నా దూరం అయ్యే అవకాశం ఉంటుందా? కుటుంబ వ్యవహారాలు కానీ, రక్త సంబంధి వ్యవహారాలు వచ్చినప్పుడు మొదట అందరూ కకావేలకం అయిపోతారు. అక్కడ విజయమ్మ రాజశేఖర రెడ్డి గారి ధర్మపత్ని, ఒక పక్క షర్మిల కూతురు, జగన్మోహన్ రెడ్డి కొడుకు, భారతి గారు కోడలు, పిల్లలు మనవలు మనవరాలు, అంతా రాజశేఖర రెడ్డి రక్త సంబంధికులుగా సమాజం ప్రేమిస్తుంటుంది. వీళ్ళ మధ్య ఏ విభేదం వచ్చినా అందరూ బాధపడిపోతారు. అట్ ద సేమ్ టైం ఈ సమయంలో ఎవరైతే నిజాయితీగా ఉంటారో, ఎవరైతే భావోద్వేగాలకు లోనవుతూనే నష్టం చేయకుండా ఉంటారో, ఎవరు బాధ్యతగా ఉంటారో
ఎవరు రాజశేఖర్ రెడ్డి అభిమానులు చుట్టేసి ప్రపంచం నడుస్తా ఉంది. రాజశేఖర్ రెడ్డి ఆలోచనలు, రాజశేఖర్ రెడ్డి గారి ప్రయత్నాలకు భంగం కలగకుండా రాజశేఖర్ రెడ్డిని ఎందుకు ప్రేమిస్తారు ప్రజలు? జగన్ గారిని ఎందుకు ప్రేమిస్తున్నారు? విజయమ్మని ఎందుకు ప్రేమిస్తున్నారు? షర్మిల ఎందుకు ప్రేమిస్తున్నారు? మా కోసం ఆ కుటుంబం ఏదో చేస్తా ఉందని. ఏదో చేస్తుంటే ఏది? గెలవాలి, గెలిచి మాకు సేవ చేయాలి, ఓడిపోతే మా తరపున పోరాడాలి, అంటే లీడర్లుగా ఉండాలి. ఆ పని జగన్ గారు చేస్తున్నాడు. దానికి డిస్టర్బ్ చేసే పనులు ఎవరు చేసినా ఏకోన్ముఖంగా జగన్ వైపు రాజశేఖర రెడ్డి అభిమానులు నిలబడతారు. రాజశేఖర్ వీళ్ళందరూ మర్చిపోతున్నది ఏంటంటే, చాలా మంది రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్పి అందరూ రాజకీయం చేద్దామంటే కుదరదు. రాజశేఖర రెడ్డికి ఒక రాజకీయ వారసుడుగా ప్రజలు జగన్ గుర్తించారు. ఆయన దాన్ని నిలబెట్టుకున్నాడు. కాబట్టి రాజశేఖర రెడ్డిని రాజశేఖర రెడ్డి కొడుకుల్ని కూతుర్లు ఎందుకు ప్రేమిస్తున్నారంటే, వాళ్ళు కొడుకులు కూతుర్లు కాబట్టే కాదు, ఆయన తరపున మాకు ఈ కాలానికి న్యాయం చేస్తారు, మాకు నాయకత్వం వహిస్తారని. ఆ పని జగన్ చేస్తున్నప్పుడు దాన్ని డిస్టర్బ్ చేసే పని ఎవరు చేసినా సొసైటీ యాక్సెప్ట్ చేయదు. మేము రాజశేఖర రెడ్డి గారి సతీమణి, నేను రాజశేఖర రెడ్డి కూతురు అనేసి మీరు అనుకునేసినంత మాత్రాన సార్ ఇట్లాంటి సమయంలో జగన్ మరింత రాటు తేల్తాడు, కానీ నలిగిపోతాడు. ఆయన కానీ ఆయన సతీమణి భారతి గారు నలిగిపోతారు. ఆ నలిగిపోయే దాంట్లో ఎదుర్కొని మానసికంగా మరింత స్థైర్యానికి గురై నిలబడతారు. ఖచ్చితంగా రేపు మీరు నిజం చెప్పినా కూడా జనం నమ్మలేని పరిస్థితి మీరు వెళ్ళిపోతారు. ఎగ్జాక్ట్లీ రైట్ సార్. సార్ దీంతో పాటుగా అంటే ఈ మధ్య కాలంలో అంటే గతంలో ఎప్పుడైతే షర్మిల గారు వైఎస్ఆర్టీపీ అనే ఒక పార్టీ పెట్టినప్పుడేమో పూర్తిగా నా రాజకీయాలు తెలంగాణకే అన్నారు. ఆ తర్వాత అక్కడ అయిపోయిన తర్వాత ఆంధ్రాకి వచ్చారు. ఆంధ్రాలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి పైన వరుసగా అభియోగాలు చేస్తూనే ఉన్నారు. ఈ మధ్య కాలంలో మరింత శృతి మించినాయి, అంటే కొంచెం లైన్ దాటిని అన్న అనే పదానికి కళంకం అనే స్థాయిలో షర్మిల గారి వ్యాఖ్యలు కనపడతా ఉన్నాయి. వీటన్నిటికీ కారణం ఆస్తుల పంచాయతీ అయినా, లేకపోతే వెనక ఏదన్నా బలమైన శక్తి నడిపిస్తుంది అనుకోవచ్చాము? వైఎస్ షర్మిల గారు చేస్తున్న వ్యాఖ్యలు చూసినప్పుడు యాజ్ ఏ కాంగ్రెస్ చీఫ్, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కి ఆమె రథసారథి. కాంగ్రెస్ అనేది ఒక జాతీయ పార్టీ వేదికని తన వ్యక్తిగత రాజకీయ ఎజెండా అమలు చేసే వేదికగా మార్చేసింది. కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు చేయట్లేము ఇప్పుడు. షర్మిల గారి వ్యక్తిగత రాజకీయాలు చేస్తా ఉంది ఆమె. ఇది ఆమెకి నష్టం, అల్టిమేట్ గా కాంగ్రెస్ పార్టీ కూడా నష్టం. జగన్మోహన్ రెడ్డి గారిని కోల్పోయి కాంగ్రెస్ పార్టీ చాలా నష్టపోయింది ఉభయ తెలుగు రాష్ట్రాల్లో. ఇప్పుడిప్పుడే తెలంగాణలో కోలుకునింది. షర్మిల గారు ఇట్లే చేస్తే రాజశేఖర అభిమానికి జన్మలో కాంగ్రెస్ కోటే. ఎందుకంటే ఆమె చేస్తున్న చేష్టలు అలా ఉన్నాయి. పాయింట్ ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ చీఫ్ గా మీకేం పని? జగన్మోహన్ రెడ్డి గారితో మీకు వ్యక్తిగత గొడవలు ఉంటే వ్యక్తిగతంగా చూసుకోవాలి. అదే కాంగ్రెస్ చీఫ్ గా మీరు చెప్పే పాయింట్లు ఏంటి? ఒకటి ఆస్తుల విషయం, రెండు వివేకానంద రెడ్డి గారి హత్యకి సంబంధించిన విషయం. వివేకానంద రెడ్డి హత్యకి సంబంధించినంత వరకు అందరూ ఏం కోరుకుంటున్నారు? ఎవరు ఈ హత్యకి కారకులు, వాళ్ళని ప్రోత్సహించిన వాళ్ళు ఎవరు, వాళ్ళు తొందరగా తేలాలి, వాళ్ళకి శిక్ష పడాలి, ఇదే కోరుకుంటున్నారు. కానీ షర్మిల గారు ప్రధానంగా, సునీత గారు వాళ్ళు కావచ్చు, ముగ్గురు పేర్లు డామినేట్ చేస్తారు వాళ్ళు. ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు, రెండు భారతి గారు, మూడు అవినాష్ రెడ్డి గారు. వీళ్ళ ముగ్గురిని ఆ కేసుల్లో దోషులుగా చూపించే ప్రయత్నం మీరు చేస్తున్నారు. మీరుగా దోషులుగా చూపించాల్సింది కోర్టులు చెప్పాలి. వీళ్ళు ఎక్కడ హర్ట్ అయిపోయినారంటే, మీరు ఒకటి అడిగారు, ఎందుకు ఈ మధ్య కాలంలో శృతి మించి మాట్లాడుతున్నారని. హర్ట్ అయ్యారు. ఏ విషయంలో హర్ట్ అయ్యారు? నేను ఇంతకుముందు చెప్పాను. వాళ్ళ లక్ష్యం ఏంటి? జగన్ గారు, భారతి గారు, అవినాష్ రెడ్డి గారు. కానీ సిబిఐ కేసును విచారణ పూర్తి చేసేసింది. పూర్తి చేసిన క్రమంలో వచ్చిన ఒక రిజల్ట్స్ ఏంటి? జగన్ గారిని, భారతి గారిని అసలు విచారించాల్సిన అవసరమే లేదు అని నిర్ణయానికి వచ్చేసినారు. వాళ్ళ ముగ్గురులో ఇద్దరు అయిపోయినారుగా. అసలు విచారణే అవసరం లేదు. కేసులో నిర్దోషులుగా తేలడం కాదు, అసలు వాళ్ళు విచారణకే పిలవాల్సిన అవసరం లేదన్నారు. ఇద్దరు పోయినారు. అవినాష్ రెడ్డి గారి పాత్ర ఏముంది దాంట్లో? సాక్ష్యాలను చూసేసాడని, అంటే రక్తం మడకలాడడం చూసేయాడు. ఆయన చేశాడని, ప్రోత్సహించాడని కాదు, దీని వెనకాల ఏముంటుందని. కాబట్టి మీరు ఎవరైతే ముగ్గురు అనుకున్నారో వాళ్ళు ఇద్దరు అసలు విచారణకే పిలవట్లేదు. మీ టార్గెట్ ఎవరైతే జగన్ గారు, వాళ్ళు విచారణకే పిలవట్లేదు. ఇక్కడ షర్మిల గారి వాదన చాలా విచిత్రంగా ఏమనిపిస్తుంది అంటే, ఎవరో ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు సిబిఐ అని మాట్లాడుతున్నారు. జగన్ గారు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. నా పాయింట్ ఏంటంటే, జగన్ గారు ఇప్పుడు పవర్ లో లేడు. ఒకవేళ సిబిఐ డైరెక్టర్ నో, సిబిఐ నో జగన్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తా ఉంటే మీరు చేయాల్సిన పని ఏంటంటే న్యాయపరంగా పోరాడాలి. వెళ్ళారు, సుప్రీంకోర్టు, హైకోర్టు అన్నిట్లో తిరస్కరించారు. ఎందుకంటే మీ దగ్గర లాజిక్ లేదు. నాకు అనుమానం అండి, సాయి గారిని విచారించాలంటే విచారించరు, ఏదో ఒక ఆధారం చూపాలి. మీరు ఆధారాలు చూపలేకపోయారు, అయిపోయింది. ఇప్పుడు ఏం చేయొచ్చు? ఇప్పుడు వాళ్ళు ఏం చేయొచ్చు అంటే, నేరుగా చంద్రబాబు గారు అట్లా మీకు సపోర్ట్ చేస్తున్నాడు కదా ఈ విషయంలో బహిరంగంగా ప్రకటించారు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు గారు వివేకానంద మీకు మద్దతు ఇచ్చారని చెప్పారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. సాయి గారు ఇప్పుడు బేసిక్ గా సిబిఐ విచారణ సరిగ్గా చేయలేదని మీరు అనుకుంటున్నారు, అంతే కదా? అయినప్పుడు ఆ సిబిఐ హెడ్ క్వార్టర్ లో వెళ్ళి డైరెక్టర్ గారిని తీసేయాలి.
అంతే కదా, Hmm. యాక్షన్ తీసుకోవాలి. అవును. Hmm. యాక్షన్ ఎవరు తీసుకోవాలి? యాజ్ పర్ యాక్ట్ ముగ్గురు కలిసి తీసుకుంటారు. Hmm. ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, అపోజిషన్ లీడర్ మరియు Hmm. సుప్రీం కోర్ట్ చీఫ్ జస్టిస్ ఆర్ Chief నామినీ. Hmm. దీంట్లో ఇద్దరు అనుకుంటే మెజారిటీ వచ్చేస్తుంది. ఇప్పుడు Hmm. చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు నమ్ముతున్నారు కదా మీరు చెప్పిందండి, వారు అవును. పోయి ప్రధానమంత్రికి చెప్పండి. Hmm. కమిటీలో ఒకరు కదా, ముగ్గురులో ఒకరు. Hmm. రాహుల్ గాంధీ గారు ప్రతిపక్ష నాయకుడు, శర్మిలా Yeah. గారు పోయి రాహుల్ గాంధీ మీ అధ్యక్షుడు ఆయన కన్విన్స్ చేసుకోండి, Hmm. ముగ్గురితో Hmm. కమిటీ Hmm. వేయించుకోండి. ఇద్దరు అనుకుంటే ఈసారి అయిపోతుంది కదా పని. ఇప్పుడు ఆ అయిపోద్ది పని కదా? చేయండి. అవునవును. శర్మిలా గారు మీ వాదనలో పట్టుతూ ఉంటే, నిజాయితీ ఉంటే నేరుగా Hmm. రాహుల్ గాంధీ గారిని కలిసి మెంబర్ ఆ ముగ్గురులో ఒక మెంబరు ఆయనకి Hmm. Hmm. రిప్రజెంటేషన్ ఇవ్వండి, ఆయనతో వాదించండి. Exactly. చంద్రబాబు గారు ఉన్నారు కదా, ఎన్డీఏ కూటమి మీద చెప్పండి, సిబిఐ డైరెక్టర్ పైన Hmm. చర్య తీసుకోవచ్చు కదా. Hmm. ఇప్పుడు Hmm. మనకు Hmm. ఎలక్షన్ కమిషన్ మీద నమ్మకం లేదు కాంగ్రెస్ కి, అవును. అభిశంసన తీర్మానం పెట్టారు. మీకు పెట్టారు. నమ్మకం లేదు సిబిఐ డైరెక్టర్ మీద, యాక్షన్ లోకి వెళ్ళండి. ఎగ్జాక్ట్లీ. మీ చేతిలో అధికారం పెట్టుకొని మళ్ళీ జగన్ అంటే ఏదో ఒకటి అంటే విషయం తేలిపోయింది. వాళ్ళు టార్గెట్ జగన్ భారతి గారు అనుకున్నది అది లేకుండా పోయింది. అవును. ఇంకా ఆ విచారణ సరే, తీర్పు ఏమొస్తుంది ఊహించుకోవచ్చు. అది ఇక్కడ ప్రజలందరూ కూడా ఒక విషయం అర్థం కాని విషయం ఏంటంటే, దస్తగిరి ఆయన డైరెక్ట్గా స్టేట్మెంట్ ఇచ్చాడు, అంటే అనేక సార్లు పొడిచి హింసించి చంపానని చెప్పి ఆయన స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత కూడా ఈ రోజుకి ఆయన బెయిల్ రద్దు కావాలని చెప్పి అవినాష్ రెడ్డి పిటిషన్ వేస్తే ఆయన దేశంలోనే అత్యంత కాస్ట్లీయెస్ట్ లాయర్ని పెట్టి వాదన జరుపుకుంటుంటే ఆయన గురించి మాట్లాడకుండా పదే ఏదో విధంగా వీళ్ళే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? వీళ్ళు ఒక వ్యక్తి వచ్చి నేను టార్చర్ చేశానని చెప్పినా కూడా వాళ్ళ కూతురుకు కానీ లేకపోతే షర్మిల గారికి కానీ వీళ్ళకేం బాధ కూడా అనిపించట్లేకుండా ఆయనకే తిరిగి ఎలా సపోర్ట్ చేస్తున్నారు వీళ్ళు? అంటే వాయినాని చంపి ప్రోత్సహించింది వీళ్ళని వాళ్ళ ఆర్గ్యుమెంట్. ఓకే. చంపింది ఆయన, వాళ్ళ లెక్క ప్రకారం ఆయనకి వీళ్ళు సపోర్ట్ చేశారు, ప్రోత్సహించారు అంటున్నారు. దానికి ఆధారాలు ఏంటో తెలియదు, కారణాలు చెప్పి చాలా విచిత్రంగా ఉంటుంది. కారణాలు ఏం చెప్తున్నారు? కడప లోక్సభ ఎన్నికల్లో ఎంపీ సీటు అవినాష్ రెడ్డికి కాకుండా వివేకానంద రెడ్డికి ఇవ్వాల్సిన పరిస్థితి లేదా శర్మిలాకి ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది, అందువల్ల ఎలిమినేట్ చేసినారు. నా పాయింట్ ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి హోల్సేల్ ఓనర్ జగన్మోహన్ రెడ్డి. ఆయన ఎవరు కనుకుంటే వాళ్ళకి ఇచ్చుకోగలడు. వివేకానంద రెడ్డి ఎంత బలమైనంత మాత్రం ఆయన ఇవ్వదలుచుకోకపోతే ఎవడేం చేస్తారు? దానికి ఎలిమినేట్ చేయాలన్నా? ఆయన సొంత పార్టీ కదా ఇది. అప్పుడు వివేకానంద రెడ్డి గారు ఫస్ట్ కాంగ్రెస్ లో ఉన్నాడు, వైసీపీతో మొదట్లో రాలా ఆయన. కానీ పార్టీ మొదటి నుంచి ఉన్నప్పుడు వివేకానంద రెడ్డి గారు కాంగ్రెస్ లో ఉన్నప్పుడు వైసీపీతో అవినాష్ రెడ్డి ఉన్నాడు. మరి ఆయన వదిలేసి ఈయన గట్టిస్తాడు జగన్. అప్పటికే సిట్టింగ్ ఎంపీ ఆయనకి మంచి పేరు ఉంది కడపలో. కాబట్టి మీకు ఎట్టిస్తాడు? వైసీపీ పుట్టినప్పటి నుంచి ఆయనతో నడుస్తున్న ఆయన వదిలేసి మధ్యలో మీరు వెళ్ళారు వచ్చారు, ఆయనకి ఎట్టిస్తాడు? అసలు ఆయనకి ఎంపీ సీట్ ఇవ్వాల్సి వస్తుందని ఎలిమినేట్ చేయాల్సిన అవసరం జగన్ వద్దనుకుంటే ఆయనకి ఇవ్వడు, ఇంకా వద్దనుకుంటే పార్టీలో చేర్చుకోడు. పార్టీలో మొదటి నుంచి లేడు వివేకానంద రెడ్డి. వివేకానంద రెడ్డి అనే వ్యక్తి మాకు వద్దని జగన్ అనుకుంటే పార్టీలోనే చేర్చుకోండు. అంతేగా. కాబట్టి ఎక్కడక్కడ లాజికల్ లేవు. అంటే జగన్ మీద ఏదో ఒక అసహనంతో ఒకదాని సంబంధం మాట్లాడుతున్నారు. ఈ ప్రయత్నాలు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలుగా మారుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు కాస్త ఉంటాయి. కాంగ్రెస్ పార్టీ కూడా శర్మిలా గారితో ఏకీభవించట్ల, ఇక్కడ మనం గమనించాల్సినది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో జగన్ గారు ప్రెస్ మీట్ పెట్టారనుకోండి, అన్ని జిల్లాల్లో ప్రెస్ మీట్ పెడతారు వైసీపీ వారు. తెలుగుదేశం చంద్రబాబు గారు మాట అన్ని జిల్లాలో పెడతారు, పవన్ మాట్లాడుతారు. కానీ శర్మిలా గారు ప్రెస్ మాట్లాడుతుంటే ఒక్కడంటే ఒక్కడు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ లో ఎందుకు స్పందించలేదు? తులసిరెడ్డి గారు ఎప్పుడు ఎందుకు స్పందించలేదు ఆయన? అభిచ్చు ఇప్పుడు నియమించిన కమిటీ అంతా ఆమె నియమించిందే కదా, ఏ రోజు నియమించిన జిల్లా అధ్యక్షులు, స్పోక్స్ పర్సన్ అందరూ ఆమె నియమించిన వాళ్ళే. శర్మిలా గారి ప్రెస్ మీట్లు ఎవరు కాంగ్రెస్ వాళ్ళు క్యారీ చేయట్లేదంటే కాంగ్రెస్ వాళ్ళు కూడా ఆమె పట్ల కన్విన్స్ గా లేరంటే 0.1% ఓట్లు ఉన్నాయి వాళ్ళకి, 2% ఓట్లు ఉన్నాయి. 2% ఓట్లున్న కాంగ్రెస్ పార్టీలో ఒక్కరంటే ఒక్కరు కూడా శర్మిలాని ఏకీభించకపోతే రాష్ట్రం ఏమి ఏకీభిస్తుంది? ఎగ్జాక్ట్లీ రైట్.